రోజు పల్నాడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతు కుదేలవుతున్నాడు, అప్పుల పాలవుతున్నాడు. రేపు ఎటువంటి పరిస్థితులు వస్తాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఉన్నప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. మళ్లీ అటువంటి పరిస్థితులు వస్తాయని అందరూ భయాందోళనలో ఉన్నారు. కానీ ఈ జిల్లాలో 7 శాసనసభ్యులుండి, పార్లమెంట్ సభ్యులుండి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించట్లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి గట్టిగా డిమాండ్ చేయట్లేదు. ఎవరైనా కావచ్చు, కన్నా లక్ష్మణ్ గారు కావచ్చు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, పుల్లారావు గారు కావచ్చు, ఆంజనేయులు గారు కావచ్చు, బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, అరవింద్ బాబు గారు కావచ్చు, ప్రవీణ్ గారు కావచ్చు, లేదు కృష్ణదేవరాయలు గారు కావచ్చు. మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా కూర్చొని ఏదైతే ఈ రోజు ఈ సంక్షోభాన్ని గట్టెక్కే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఇస్తానన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతు భరోసా 13,500 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 20,000 చేస్తా అన్నాడు. పోయిన సంవత్సరం కనీసం 2,000 కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఏమవుతుందో ఇంకా తెలియట్లేదు. తక్షణమే పోయిన సంవత్సరం ఇస్తానన్న 20,000, ఈ సంవత్సరం ఇస్తానన్న 20,000, 40,000 ఇస్తే కనీసం రైతులకి ఎంతో కొంత ఊరట లభిస్తుంది. వెంటనే ఆ చర్యలు చేపట్టండి. ఈ రోజు మీరు చూడండి, మిర్చి రేటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 20-25,000 అమ్మిందో ఈ రోజున 9,000 కూడా అంతంత మాత్రంగా కొంటున్నారు. కందులు అలాగే పడిపోయినాయి. ఆ రోజు మార్కెట్ ఇంటర్వ్యూని అందరి దగ్గర కొనిపించేవాళ్ళం, కానీ ఈ రోజున అంతంత మాత్రంగా కొనుగోలు చేస్తున్నారు. బీబీటీ 1800 ఆ రోజు ఉంటే ఈ రోజు 1300 కొంటున్నారు. ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర రావట్లేదు. తక్షణమే మీరందరూ కూడా స్పందించి, ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరే చెప్తున్నారు 50% ఓట్లు వచ్చినాయని. అంటే పోనీ వైఎస్ఆర్సీపీ రైతులకు చేస్తారా చేయరా తెలియదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలు చూసి పనిచేయమంటున్నాడు. కనీసం 50% ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులన్నా కాపాడుకోవాలి కదా. ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళని కూడా అడుగుతున్నా, గట్టిగా మీ నాయకుల్ని డిమాండ్ చేయండి. మీరేం కొత్తగా వేరేదేం అడగట్లేదు. ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో ఎలక్షన్లో 20,000 ఇస్తానని, పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అంటే 40,000 తక్షణమే ఇచ్చేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఇది మీ బాధ్యత, ఎమ్మెల్యేలు ఎంపీ బాధ్యత. తక్షణమే స్పందించాలి, రైతును కాపాడుకోవాలి. మళ్లీ వ్యవసాయాన్ని రేపు మళ్లీ జూన్ మాసంలో మళ్లీ పెట్టుబడి ఇచ్చేటట్టు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి రైతు కూలిని ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చూస్తుంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, ఆయన్ని పరిశుద్ధాలంతో మాట్లాడడానికి తప్పితే ప్రజల కష్టాలు తీర్చడానికి ఎన్నుకోబడినట్టు కనపడట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్తున్నారు, ప్రజల కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ కన్నీళ్లు తుడిసిన వాడే నాయకుడు. గతంలో కోవిడ్ వచ్చి తీవ్రమైన సంక్షోభం ప్రపంచం మొత్తంలో, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా వెనుకడుగేయలేదు. డబ్బు లేకపోయినా కష్టాలున్నప్పుడే ప్రజలను ఆదుకోవాలని ఆయన ఇచ్చిన మాట, ఇచ్చిన దాని ప్రకారం అన్ని సబ్సిడీలు, రైతు భరోసా కావచ్చు, అమ్మబడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అన్ని సక్రమంగా ఆ సంవత్సరం ఇచ్చేటట్టు చేసి ప్రజలను ఆదుకున్నాడు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎమ్మెల్యేలు ఎంపీ 40,000 రైతులకు వచ్చేటట్టు చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది.